ఆపండి. పదండి. ఇంతకాలం ఇది నా కుటుంబం, ప్రేమాభిమానాలకు నిలయం అనుకున్నాను. మీ అందరి భవిష్యత్తు కోసం ఎంతో ఐశ్వర్యం సంపాదించాను. కాని ఈరోజు నేనిచ్చిన మాటను కూడా పక్కన పెట్టి మీ స్వార్థం కోసం నా పరువు మర్యాదలు తీయాలనుకున్నారు. నేను పోయే వరకు మీరంతా తోడుగా ఉంటారనుకుంటే వాటాలు పంచుకుని పోదామనుకుంటున్నారు. మీకు నా మాట అక్కర్లేనప్పుడు నేను సంపాదించిన ఆస్తి మీకెలా ఇస్తాను? నా పరువు మర్యాదలే మీకు అక్కర్లేనప్పుడు మీరు నాకు అక్కర్లేదు. రాజ్, నాకింకెవరితోనూ పనిలేదు. బ్యాంకు వాళ్ళకెంత అప్పుందో అంతా మన ఆస్తులన్నీ జప్తు చేయించి కట్టేసేయి. ఎవ్వరు ఏమైపోయినా నాకనవసరం. అదేంటి మావయ్య గారు, మీ వారసులు ఏమైపోయినా పర్వాలేదా? చాలే నోర్మయ్. మీ మావయ్య పరువు మర్యాదలు అక్కర్లేనప్పుడు మీరు మా వారసులు ఎలా అవుతారు? ఈయన మాటకు ఎదురు చెప్పే అర్హత ఇక్కడెవ్వరికీ లేదు. రాజ్, తాతయ్య చెప్పినట్టే చెయ్యి. ప్రాపర్టీ తాలూకు డాక్యుమెంట్స్ అని మాకు హ్యాండ్ ఓవర్ చేయి మిస్టర్ రాజ్. అవన్నీ బ్యాంక్ లాకర్ లో ఉన్నాయి. రేపు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే, రేపే జప్తు చేస్తాం. తలా ఓ దిక్కు చూసుకుందాం పదండి. అదేదో సినిమాలో అన్నట్టు ముసలోడే కాని మహానుభావుడు ఆ సీతారామయ్య. అవును, మన పాలిట యముడ్లా తయారయ్యాడు. ఆయన అట్నుంచి అటే పోతాడనుకుంటే ఇటు రావడమేంటి? వచ్చినోడు వచ్చినట్టు ఉండకుండా ఆస్తి మొత్తం బ్యాంక్కి కట్టమండవేంటి? ఆస్తి కోసం ఇన్ని రోజులు నేను వేసిన ప్లాన్స్ రేక మెడలో కూలిపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రాకెట్ ని అంతరిక్షంలోకి పంపడానికి సైంటిస్టులు కూడా నీ అంతలా ఆలోచించరేమో. అంత గొప్పగా ఆలోచించి ధాన్యలక్ష్మి అత్తయ్య మైండ్ ని డైవర్ట్ చేసి ఇల్లు ముక్కలు చేసే టైంకొచ్చాడు. మొత్తం కొలాప్స్ చేసేశాడు. ఈ మధ్య 25 హార్ట్ అటాక్లు వచ్చి ఫట్టుమంటున్నారు కదరా. అలాంటిదే సెంచరీకి చేరువలో ఉన్నాడు కదరా. ఈయనెలా బ్రతికొచ్చాడు? భూమి మీద నూకలుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. సిమెంట్ తో స్ట్రాంగ్ గా సమాధి కట్టినా సింగిల్ హ్యాండ్ తో బద్దలు కొట్టుకుని వస్తారు. ఇక్కడ కూడా అదే జరిగి చచ్చింది కదా. ఇక్కడ కూడా అదే జరిగి చచ్చిందిరా. ఆఖరి నిమిషంలో వచ్చే పోలీసులాగా కదంతా మార్చేశాడు. ఇప్పుడు తాతయ్య గురించి అనుకునే ప్రయోజనమేం లేదులే. ముందు మనమేం చేయాలో ఆలోచించు. అదే నేను ఆలోచిస్తున్నాను. ఉన్నదంతా ఊడ్చిపెట్టేస్తున్నారు. ఇంకా మనకేం మిగులుతుందిరా? ఏంటిది? తాత ఇచ్చిన షాక్ కి కళ్ళు బైర్లు కమ్మాయా? దీన్ని బొచ్చే అంటారు. అది తెలుస్తుంది. దీన్ని ఇక్కడెందుకు వేశావు? మీరే అనుకుంటున్నారు కదా మనకి మిగిలేది ఏంటి అని. చివరికి మీకు మిగిలేది ఇదే. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఎక్కువ చేస్తుంది నేను కాదు, మీరు. ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నారు. అమాయకుల్ని మీ వల్లో వేసుకుని ఇల్లు గుల్ల చేయాలనుకున్నారు. కాని కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఈ కాలంలో స్పాట్లోనే ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు చేసిన దానికి మిగిలింది ఈ బొచ్చే మాత్రమే. అంత కర్మ నాకు పట్టలేదు. నాకు పట్టలేదు. పైకలా స్ట్రాంగ్ గా నటిస్తారు కాని రేపు ఈ ఇంటితో సహా ఆస్తి మొత్తం పోయాక ఇద్దరు వెళ్లి రోడ్డున పడతారు. బతకడానికి దారి లేక, ఆకలికి తట్టుకోలేక రోడ్ సైడ్ కూర్చొని చిరిగిపోయిన బట్టలతో, చేతిలో ఈ బొచ్చతో అలా అడుక్కుంటూ ఉంటే ఆ విజువల్ చూడ్డానికి ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోతా. కొంచెం ధర్మం చేయండి బాబాయ్. హలో, ఎక్స్క్యూజ్ మీ బాబాయ్, ప్లీజ్. కొంచెం ధర్మం చేయండి బాబాయ్. హాయ్. ఎక్స్క్యూజ్ మీ. హలో. దానం చేయాలి మమ్మీ. హలో అన్నా, ధర్మం చేయన్నా. హలో 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 ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ రుద్రాణి. ఐ వాంట్ జస్ట్ 5 రూపీస్. ఏంటి నువ్వు రాణి రుద్రమదేవి అన్నట్టుగా చెప్తావు?
అడుక్కునే దానివి అడుక్కునేలాగా అడుక్కో. గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెడగొట్టాలని చూడకు, అర్థమైందా? తీసుకా. ఓన్లీ 2 రూపీస్. ఏంటి నీ మొహానికి ఇదే ఎక్కువ. ఓవర్ యాక్షన్ చేయకే. అన్నా ఇదిగా పండగ చేసుకో. ఈడింత పెద్ద సిద్ధాంతం చెప్పి 2 రూపాయలు వేశాడు. నేను మరీ అంత చీప్ గా కనిపిస్తున్నానా? నీకు అదైనా వేశాడు, నాకేం వేశాడో చూడు. కొబ్బరి చిప్ప. రే, ఇంతసేపు మనం కష్టపడితే వచ్చింది 20 రూపీసా? నీకైనా బెటరే మమ్మీ. నాకైతే ఒక కొబ్బరి చిప్ప. ఇదిగో రూపాయి బిళ్ళ. ఆ రూపాయి కూడా నీ దగ్గర దొబ్బేసిందే. ఇలా అయితే మనం 1000 రూపాయలు సంపాదించేదెప్పుడు, బిర్యానీ తినేదెప్పుడు? ఇదిగో ఆ గుళ్ళు అన్నదానం చేస్తురు, త్వరగా పోయి తినండి, మళ్ళా ప్లేట్లు దొరకాయి. మమ్మీ, అన్నదానం అంట. పద, పద, పద. రే, తీసుకో పార్సల్ తీసుకొద్దాం. ఏయ్, చిచి. ఎలా ఉంది ఆ లైఫ్? మీ మొహాలకి బాగా సెట్ అయిందా, లేకపోతే మీరు ముష్టికి కూడా పనికిరారని తేల్చేశారా? ఏయ్, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నాకెందుకు తెలీదు, పరమ చెత్త నీచ నికృష్ట మొహాలతో మాట్లాడుతున్నా. కూలత్తా, నీ నోటికి తాళం పడే టైం వచ్చింది. ఇక నువ్వు ఎక్కువ మాట్లాడితే తోక కత్తిరించేస్తారు ఇంట్లో వాళ్ళు. మీ ఫ్యూచర్ మీకు ఇంకా అర్థం కాలేదేమో, కానీ నాకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓసై తిక్క మొహం దానా, మేం ముష్టోళం అయితే మరి నువ్వేమవుతావే? మేం వేసే ముష్టితోనే కదా నువ్వు బ్రతకాలి. నేనేమి మీలాగా పుట్టినప్పటి నుంచి పక్క వాళ్ళ మీద ఆధారపడి బతకలేదు. చక్కగా మోడలింగ్ నేర్చుకున్నాను. నా ప్రొఫెషన్ లో నేను హ్యాపీగా సంపాదించుకుంటాను. నేను నా పాప సంతోషంగా బతుకుతాం. ఏమో అమ్మచాటు కొడుకా, నువ్వు కూడా మీ అమ్మలాగే వెళ్లి ముష్టెత్తుకుంటావా, లేక ఇప్పటికైనా రియలైజ్ అయ్యి నాతో పాటు వచ్చి బుద్ధిగా ఉంటావా? మీ అమ్మ మాటలు వినొద్దు, పాడైపోతావంటే వినలేదు. ఇప్పుడు చూడు, దిక్కులేని బతుకు బతికే స్థాయికొచ్చావు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మంచికి కాలం ఎప్పుడూ వెల్కమ్ చెప్తుంది. ఆలోచించుకోవయ్యా నా మగడా. ఏంటి మమ్, అది అలా మాట్లాడి వెళ్తోంది? మన ఫ్యూచర్ అలాగే ఉంటుందంటావా? ఆ ముసలోడు చేసిన దానికి తప్పేలా లేదురా మమ్మీ. రేయ్, మనసులో బాధ పెట్టుకుని పైకి నవ్వడం నీకు చేత కాదు. నటించడం అస్సలు రాదు. చెప్పు, పర్లేదు. వాడు నీ రక్తం పంచుకు పుట్టినా ధాన్యలక్ష్మితో జీవితం పంచుకుంటున్నాడు కదా. అసహనం, ఓర్వలేని తనం లాంటి వాటికి అలవాటు పడుతున్నాడులే. అత్తయ్య అన్న దాంట్లో వాస్తవం ఉంది కదా ప్రకాశం. ఇంతకు ముందు మేము ఎన్నడూ చూడని ప్రకాశాన్ని చూస్తున్నాం. నీలో మార్పు నీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ అందరికీ అర్థమవుతుందిరా. కానీ ఇది నువ్వు కాదు. నా తమ్ముడెప్పుడు ఇలా లేడు. నాన్నెప్పుడు మనల్ని ఇలా పెంచలేదు. ఇన్నాళ్ళు నీకు మతిమరుపు అనే చిన్న లోపం ఉన్నా దాన్ని ఏ రోజూ మేమొక లోపంలా చూడలేదురా. కానీ ఇప్పుడు నీలో వచ్చిన మార్పుని మాత్రం ఒక తప్పుగా చూస్తున్నాం. మన నాన్న కాని, అంతకుముందు తరం వాళ్ళు కాని ఎవరైనా ఎప్పుడైనా ఆస్తుల విషయంలో గొడవ పడ్డట్టు కాని, మనస్పర్ధలొచ్చినట్టు కాని నువ్వు విన్నావా? లేదు కదా. పోనీ మన నాన్న మన వ్యాపారాలు చూసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా ఇచ్చిన మాట తప్పడం కాని, ఆస్తి విషయంలో స్వార్థం చూపించడం కాని చూసావా? లేదు కదా. తర్వాత తరమైన మనం ఆయన మంచితనాన్ని, కీర్తి ప్రతిష్టల్ని మన తర్వాతి తరానికి పరిచయం చేయాలి కదా. కాని ఏం చేస్తున్నావురా? మనలో మనమే ఆస్తి కోసం గొడవలు పడుతున్నాం. ఇది దుగ్గిరాల కుటుంబానికి పట్టిన చెదలాంటిదిరా. సీతారామయ్య గారి వంశం అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. కాని మనం 10 మందిలో పరువు పోగొట్టుకునేలా ప్రవర్తిస్తున్నాం. మనుషులు సంతోషంగా బ్రతకడానికి కావలసింది అందమైన అనుబంధాలు కాని ఆస్తులు, అంతస్తులు కాదు కదా ప్రకాశం. వాళ్ళకి ఎక్కువ విలువిచ్చే నువ్వు కూడా ఇలా మారిపోయావేంట్రా? నేను బాగానే ఉన్నాను కదమ్మా. బాగానే ఉండడం అంటే ఆరోగ్యంగా ఉండడం కాదురా. అందరితో కలిసి సుఖ సంతోషాలలో పాలు పంచుకుని సంతోషంగా ఉండడం. అంటే
కళ్యాణ్ భవిష్యత్తు గురించి ఆలోచించి ఆలోచిస్తూ కన్న తండ్రి గురించి ఆలోచించడం మర్చిపోయావన్నమాట. నాన్న గురించి ఆలోచించకుండా ఎందుకుంటానమ్మా? అలా ఆలోచించేవాడివి అయితే నీ భార్య ఆలోచనలకు ఎందుకు అద్దం పడతావు? తన ఆవేదనలో అర్థం ఉందనిపించింది వదినా. నీకు అన్యాయం చేశారనుకుంటున్నావన్నమాట. అయ్యో లేదొదినా, న్యాయంగానే అడిగి ఆస్తిలో వాటా తీసుకుందాం అనుకున్నారు, అంతేనా? అనిపించింది క్రమశిక్షణ, విలువలు. కాని నువ్వు నీ మనసు నిండా నింపుకుంది ఆస్తి, అంతస్తులు. అనిపించింది ఇది కాదు కదరా. హాస్పిటల్ నుంచి రాగానే ఆయన వినకూడని మాటలు విని ఎంత బాధపడ్డారో, ఆయన మనసు ఎంత కష్టపడి ఉంటుందో అర్థం చేసుకో. కాదురా, ఆయన మనసు విరిగిపోయింది. ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను అంటూ ఒక్కడే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మా బావ ఎప్పుడూ అలా కృంగిపోవటం నేను చూడలేదురా. ఎన్నెన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ఎదురు నిలబడ్డాడు. ఆ కష్టం ఎప్పటికీ నా వాళ్లకి రాకూడదని జాగ్రత్త పడ్డాడు. కాని ఈరోజు తన మనుషులే తనని పరాయివాడిగా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు. అత్తయ్య, ఊరుకోండి. ఆయనకి ఈ వయసులో ఎందుకమ్మా ఇంత మానసిక క్షోభ? ఆయన పెంపకంలో ఎక్కడ లోపం ఉంటే వీడిలా తయారయ్యాడు చెప్పు. లోపం మావయ్య గారి పెంపకంలో కాదు, ధాన్యలక్ష్మి ఆ రుద్రాణితో చేసిన సావాసంలో ఉంది. చాప కింద నీరులా పక్కలో బల్లెంలా రుద్రాణి ధాన్యలక్ష్మికి అన్నీ నూరిపోసి ఇలా తయారు చేసింది. పాపం అవి నిజమనుకుని ధాన్యలక్ష్మి ప్రకాశం దగ్గర తన గోడు వెళ్లగక్కింది. అసలు నిజం తెలియని ప్రకాశం ఇప్పుడిలా తలదించుకుని నిలబడ్డాడు. నిజానికి ధాన్యలక్ష్మి తప్పుగాని ప్రకాశం తప్పుగాని ఏమీ లేదు. ఆ ఒక్క కలుపు మొక్క వల్లే పచ్చని సంసారంలో చిచ్చు రగిలింది. రే, ఇప్పటికైనా జరిగిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేయరా. ప్రకాశంకి అసలు మన మాటలు వినిపించుకున్నాడా? వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. ఇప్పుడిక జరగాల్సిన దారుణాలన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు ఎవరి దారి వాళ్లు చూసుకుని వెళ్లిపోవడమే. ఎక్కడికి వెళ్తున్నారండి? ఇప్పుడా? ఎందుకు? మన ప్రాపర్టీస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కావాలని బ్యాంక్ వాళ్ళు అడిగారు కదా. ఆ డాక్యుమెంట్స్ అన్ని మన బ్యాంక్ లాకర్ లో ఉన్నాయి. అవి తీసుకురావడానికి వెళ్తున్నాను. బయటపడ్డానికి ప్రయత్నం లేదు. ఎందుకు ఫెయిల్ అయ్యామో అర్థం కావట్లేదు. కొన్నిసార్లు మన స్థాయిని మించిన సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. పారిపోతామా లేదా ధైర్యంగా నిలబడతామా అని పరీక్షించేవే ఇవన్నీ. ఆ నంద దొరికినట్టే దొరికి చచ్చాడు. మొదటిసారి మిస్ అయ్యాడు. రెండోసారి అవ్వకూడదు అని చాలా ట్రై చేశాం. కానీ వాడి వెనక ఉండి కథ నడిపిస్తున్న వాళ్ళు వాణ్ణే లేకుండా చేశారు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మన బ్యాడ్ టైం నడుస్తోంది. తాతయ్య హాస్పిటల్ నుంచి వచ్చేలోపు ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకున్నాం, కానీ చేయలేకపోయాం. ఆస్తి కోసం మనుషులు ఇంత స్వార్థంగా ఉంటారా అనిపిస్తుంది. ఇంటికి పెద్ద దిక్కు అని కూడా చూడకుండా రుద్రాణి గారు, చిన్నత్తయ్య అలా మాట్లాడడం నాకస్సలు నచ్చలేదు. వాళ్ళలా మాట్లాడకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ మాట్లాడితే కొత్త ఉంది. పాపం తాతయ్య గారిని అలా నిస్సహాయ స్థితిలో చూడలేకపోయాను. ఆయన మనసుకి ఎంత కష్టం అనిపించిందో. అందుకే ఆయన పక్క వాళ్ళ ఆనందాన్ని పట్టించుకోకుండా ఆయన నమ్మిన సిద్ధాంతాలకి, ఆయన పాటించే విలువలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనం ఎలాగో సంతోషపెట్టలేకపోయాం. కనీసం ఆయన మాటనైనా నిలబెడదాం. నేను కూడా రానా? వద్దు, నేను వెళ్ళొస్తాను. నువ్వు తాతయ్యకి ఏమైనా అవసరమైతే చూసుకో. సరే. కట్టుకున్న ఇంటిని వదిలి వెళ్లిపోవాల్సి వస్తుందని బాధపడుతున్నావా? నన్ను ఓదార్చాలని కాకపోతే నీకు లేదా చెప్పు బాధ? నువ్వు పెంచుకోలేదా ఇంటి మీద మమకారం? ఎందుకు లేదు బావా, ఈ ఇంటి నిండా మన జ్ఞాపకాలే కదా. దుగ్గిరాల ఇంటి పరువు పెట్టడానికి వాడిన ప్రతి ఇసుక రేణువులోనూ ఉంది. మానవత్వానికి
మనుషుల మధ్య అనుబంధాలకి ఈ ఇల్లు ఎప్పుడూ కొలువై ఉంటుందని ఆశపడ్డాను. కాని స్వార్థం, కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువైపోయాయి. ఆస్తుల గురించి ఆలోచనలు మితిమీరిపోయాయి. మన పిల్లల గురించి మనం ఎన్నో కలలు కన్నాం. మరి వీళ్ళేంటి ఇలా మారిపోయారు? ఆస్తి గురించి నేనేనాడూ ఆలోచించలేదే. మరి వీళ్ళు ఆస్తే ముఖ్యమన్నట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు? ఏమైంది? మన పెంపకం ఏమైంది? ఎటుపోయాయి మనం నేర్పిన బుద్ధులు? ఏమిటి చిట్టి ఇదంతా? బావా, ఊరుకో బావా. మనం వస్తూ ఏదీ తీసుకురాలేదు, పోతూ కూడా ఏదీ తీసుకుపోవు. మనమే వీళ్ళందరి మీద అతి నమ్మకం పెట్టుకొని లేనిపోని ఆశలు కల్పించుకున్నావేమో. వదిలే, పోయేదెలాగూ పోక మానదు. చచ్చాక కూడా బతికుండటమే బతుకంటే, కాని వీళ్ళు నేను బతికుండగానే చంపేశారు. ఈ జన్మకు ఇదే ప్రాప్తం అనుకుంటాను. హలో హలో, ఎవరు కావాలి సార్? మా మిస్సెస్ కోసం వచ్చాను. మిస్సింగ్ కేసా? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా? కాదు. మీ ఎస్ఐ మేడం పేరేంటి? అపూర్వ. ఆ మేడం మెడలో 3 ముళ్ళు వేసింది నేనే. సార్, మా మేడం వాళ్ళ సార్ మీరేనా? మీ గురించి మేడం చాలాసార్లు చెప్పారు సార్. మేడంని ఎస్ఐ చేసింది మీరేనంట కదా? నేను సపోర్ట్ చేశాను, తను కష్టపడి సాధించింది. కూచీ మాటలా ఉందే. మీరు పాటలు కూడా బాగా రాస్తారంట కదా? అవును. ఇప్పుడు రాసి వినిపించమంటావా? ఏంటి నువ్విలా వచ్చావు? ఇంట్లో బోర్ కొడుతుందా? లేదు, క్యారేజ్ తీసుకొచ్చాను. నువ్వు క్యారేజ్ తెచ్చావా? ఏ, తీసుకురాకూడదా? తాతయ్య గారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి ఈరోజు ఎవడో మోసం చేస్తే వాడికి బదులుగా మనం ఇవ్వాల్సొస్తుంది. మేడం, మన స్టాల్ రెడీ అయింది. మీరొకసారి చూసి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చెప్తారా?